బనీళ్ళ మీద రక్తపు మరకల, చుక్కల మరకల వంటి మరకలు చెమటలో ఉంటాయి. చెమట ఆరిపోతాయి గుడ్డ మీద. ఇది సిలీనియం వాణి చెమట. కాన్సిక్వెన్సెస్ ఏమిటి? మగవాడైతే నపుంసకత్వము, కంప్లీట్ ఇంపార్టెన్సీ విత్ హారిబుల్ పెయిన్ ఇన్ ది లైన్స్. నడుల్లో విపరీతమైన నొప్పి, మ్యాస్కులన్ టెండెన్సీ, పొటెన్సీ తగ్గిపోతుంది. అండ్ హారిబుల్ అగ్రవేషన్స్ ఆఫ్ ది లంబెగో ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫ్యామిలీ లైఫ్. దాంపత్యము జరిగిన తర్వాత ఆ రాత్రి మర్నాడును మంచం నుంచి లేవలేడు, నడు నొప్పి విపరీతమైనటువంటి నొప్పితో ఉంటుంది. సిలీనియం. ఇంకా సిలీనియం లక్షణాలు, ఏమిటంటే క్రమంగా జుట్టంతా ఊడిపోతుంది. అది చాలక కనుబొమ్మలన్నీ ఊడిపోతాయి. ఇంకా అడ్వాన్స్ కనుబొమ్మలు, గడ్డం కూడా చాలా పలుసనయ్యి ఒక్కొక్కడు కంప్లీట్ గా ఊడిపోతుంది. 1946-49లో మేము ఇక్కడ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఈ మెయిన్ రోడ్డు మీద గుండయ్యర్ హోటల్ అని ఒకటి ఉండేది. ఆ గుండయ్యర్ గారికి తల మీద కానీ, కనుబొమ్మలలో కానీ, మీసములు, గడ్డములు ఎక్కడా కూడా శరీరం మీద కేశ సంపద లేకుండా వెళ్ళిపోయింది. దట్ ఈస్ సిలీనియం. సమస్త రోమములు పడిపోతాయి. కానీ వాడికి ఒక రకమైన ఎంజాయబుల్ థింగ్ ఉంటుంది. థియేటర్ ఒకటి కట్టించుకుంటాడు. అంటే నిద్ర పడితే అలా కథలుగా, సినిమాలుగా కళ లేకుండా నిద్ర ఉండదు. నిద్ర ఉన్నంతసేపు కలే కానీ ఒట్టి నిద్ర ఉండదు వాడికి. అంటే టికెట్ అక్కర్లేదు రోజు. పోనీ ఏమన్నా గొప్ప విషయాలు వస్తాయా? ఏమి రావు. ఈ డికేట్లో వస్తున్న సినిమాల్లో లాగా మనం డైలీ రొటీన్లో చూస్తున్నటువంటి వెద విషయాలే మళ్ళీ కళ్ళలో రిపీట్ అవుతాయి. ఆఫీస్కి వెళ్ళాము, ఆఫీసర్ దగ్గర మాట్లాడారు, మనం ఇటు వచ్చాము, వాడు కారు మీద ఎక్కి వెళ్ళాడు, వెళ్ళిపోయాడు, ఇంతే, ఇంకేముండవు. మధ్య కళలో మెడుకు వచ్చిందనుకోండి, ఏదో లెక్కెచ్చడానికి మెడుకు వచ్చిందనుకోండి, ఒకటో రెండో, మళ్ళీ కాళ్ళు కడుక్కుని వచ్చి పడుకుంటే ఇందాక ఎక్కడ ఆగిందో కళ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. మీరు నమ్మరు. ఎవరన్నా పేషెంట్ చెప్పి 2-3 పేషెంట్స్ మీకు తగిలితే కానీ నమ్మనంత ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది ఈ పాయింట్. అంటే ఇంటర్వల్ తర్వాత మళ్ళీ సినిమా కంటిన్యూ చేస్తారు చూడండి, అలా ఉంటుంది వాడి కళ. ఇది సిలీనియం పేషెంట్ లక్షణం. కనుక వాడి చెమట ఎల్లోయిష్ స్టెయిన్ కానీ, బ్లడ్ స్టెయిన్ తో కూడిన ఎల్లోయిష్ స్టెయిన్ కానీ ఉంటుంది. ఇంకా మిగిలిన ఎవరు? తూజావాడు, సల్ఫర్ వాడు. తూజావాడి చెమట సాముద్రిక శాస్త్రంలో చెప్పబడినట్లుంటుంది. అంటే 2 రకాల తూజావాడి చెమట. ఆ పక్కన తూజావాడు కూర్చుని ఒళ్ళంతా చెమట పోసేవాడికి ఈ పక్కన మనం కూర్చుని ఆ లోపల ఏదో వెల్లుల్లిపాయతో మసాలా వేస్తున్నారనిపిస్తుంది, వేయిస్తున్నట్టు నూనెలో. వెల్లుల్లిపాయ వాసన వేస్తుంది వాడి చెమట, గార్లిక్ స్మెల్. తూజావాడి చెమట గార్లిక్ స్మెల్ వేస్తుంది. ఏదో తయారు చేస్తున్నారు ఒక ఐటమ్ అన్నట్టుగా ఉంటుంది. లేదా ఆల్టర్నేటివ్ ఉంది వీటికి, తేనె వాసన వేస్తుంది. తేనె వాసన అంటే ఏమిటి? షుగర్స్ అయినా వెళ్ళిపోతున్నాయి, లేకపోతే ఆల్బుమిన్ మొదలైనటువంటి మిగిలిన టిష్యూస్ అయినా పెడుతున్నాయి చెమటలో. వాడికి చాలా వీక్నెస్ ఉంటుంది. అంతేకాకుండా ఇంకా వాడికి చెమట పోస్తే ఇంటి దగ్గర తొక్కా ఇప్పి కూర్చున్నాడంటే ఈగలు వాళ్తాయి వీటి మీద. హీజ్ స్వెట్ అట్రాక్ట్స్ టు ఫ్లైస్. ఎందుచేత వాల్యుబుల్ టిష్యూస్ వెళ్ళిపోతున్నాయి కనుక
శవం ఫ్లైస్ని ఎందుకు అట్రాక్ట్ చేస్తుందండి? అదే కారణం ఇక్కడ. ఇంకా సూర్యవాళ్లలోనే చాలా డిజగ్రేబుల్ స్మెల్స్ కూడా ఉండవచ్చు. అంటే తోళ్లు ట్యానింగ్ ఇండస్ట్రీలో మురగబెడితే వాసన వస్తుంది చూడండి, ఎగ్జాక్ట్ గా ఆ స్మెల్ తో స్వెట్ ఉన్నవాడు కూడా సూర్యవాళ్లలోనూ సల్ఫర్ వాళ్లలోనూ ఇద్దరులోనూ ఉంటారు. అంటే తోలు మురిగిన వాసన, స్మెల్ ఆఫ్ పుట్రిఫైడ్ స్కిన్ ఆర్ హైడ్. పక్కన కూర్చోలేరు. రైల్లోనూ అక్కడ వీళ్ళకి అడ్వాంటేజ్ అంటే అటు ఇటు బాగా ఖాళీ ఇస్తారు కూర్చొని, బతకలేడు అవతల పక్కవాడు. సూర్యవాడును సల్ఫర్ వాడు ఆ ప్రివిలేజెస్ ఉంటాయి వాడికి. ఎంత రష్గా ఉన్నా సరే వాడి చోటు వాడికి ఇచ్చేస్తారు. అయితే తేడా ఏమిటంటే సల్ఫర్ వాడు he is not able to bear smells either of his own or others. తన వాసన కానీ ఇంకోటి వాసన కానీ అలాగా మెంటల్ గా పాపం మ్యాగ్నిఫైడ్ గా ఇంప్రెషన్ కొడుతూ ఉంటుంది. అండ్ మెనీ టైమ్స్ he refuses to approach others, especially big people, because he is conscious of his smell. సల్ఫర్ వాడు పెద్దవాళ్ళు ఎవరినైనా అప్రోచ్ అయ్యి ఇంటర్వ్యూ కానీ మాట్లాడమంటే వదిలేమంటాడు. అక్కడికి వెడితే వాళ్ళకి తన వాసన వేస్తుందని వాడి ఉద్దేశం, భయం, అంత మెంటల్ ఇంప్రెషన్ వీడికి. కానీ ఆ రెండవ వాడికి ఎలా కాదు. సూజా కానీ వీడు సల్ఫరా సూజా అని మీరు ఎలా తెలుస్తుందంటే, ది సూజా ఫెలో లైక్స్ హిజ్ ఓన్ స్మెల్స్ టూ మచ్. తన కంపు తన కెంపు. తర్వాత he cannot resist inhaling his own smell. వాడు అదొకటి. చూచేవాడికి చాలా దుర్వాసన ఉంటుంది. జెనిటల్స్ లో కానీ, గ్రైన్స్ అంటే గద్దల్లో కానీ, యాక్సిలా అంటే సంకల్లో కానీ, చర్మం ముడతలు ఉన్నటువంటి చోట ఈ ట్యానింగ్ ఇండస్ట్రీ వాసన తప్పకుండా ఉంటుంది. చర్మం ఇండస్ట్రీ వాసన, తోళ్ల వాసన. కానీ వాడు ఏం చేస్తాడు తెలిసిన, కోపడికని కొన్ని మనం చెప్పుకోవాలి. బజారమ్మడి పెడుతూ ఒక చేతి 2 వేళ్ళు బిట్వీన్ ది 2 బటెక్స్ ఉంటాయి. ఒక చేతి వేలు ముక్కులో మరదిప్పుతూ ఉంటాడు, ఒక చేతి వేలు ముక్కులో మరదిప్పుతూ ఉంటాడు. కాసేపాకి ఇంటర్చేంజ్ చేస్తాడు. బికాస్ హీ కెనాట్ రెసిస్ట్ స్మెల్లింగ్ హిజ్ ఓన్ స్మెల్. అది మెంటల్ సింటమ్స్ లో కుదరదు. అలాగే కొంచెం పయస్ అండ్ ఆర్థడాక్స్ అండ్ హోలీగా ఉన్నవాళ్ళు సూచన ఏం చేస్తారు తెలిసిన, ఎవడి పద్ధతిలో వాడికి ఉంటుంది. ఈ మెథడ్స్ అన్ని పంచె కట్టుకుని ఉంటారు, చొక్కా ఉండదు. ఇంటి దగ్గర భోజనం అది చేసే టైంలోనూ, పొద్దున పూజ చేసుకుని ఇవన్నీ గంట కొట్టి ఇవన్నీ టైంలో ఓటు శుభ్రంగా చెవట పోస్తూ ఉంటుంది. తడితుండు కూడా భుజాన ఉంటుంది. అది సంకల్లో ఇలా కొట్టి ఇలా వాసన చూస్తారా? తూజా తూజా తూజా. అదే మీరు పక్కన వాడి పేరు రాసుకుని బ్రాకెట్స్ లో తూజా అని రాసుకుని ఉంది. నెక్స్ట్ టైం ఎప్పటికైనా వాడు ఏదైనా ఒక కొంచెం మాత్రం పెట్టరా అని అడిగారు, గుర్తొసేయండి. అంటే వాడి ఆ సోషల్ స్ట్రక్చర్ ను బట్టి ది సిమ్టమ్ విల్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సోషల్ స్ట్రక్చర్. వాడు విఐపి అయితే ఒక పద్ధతిలో ఉంటుంది, ఆర్థడాక్స్ అయితే ఒక పద్ధతిలో ఉంటుంది, మ్యాన్ ఆన్ ది స్ట్రీట్ అయితే ఒక పద్ధతిలో ఉంటుంది, రెవల్యూషనరిస్ట్ అయితే ఒక పద్ధతిలో ఉంటుంది, ఆస్తికుడైతే ఒక పద్ధతిలో ఉంటుంది, నాస్తికుడైతే ఒక పద్ధతిలో ఉంటుంది. ఆస్తికుడైతే ఇడియట్ లాగా పోట్లాడతాడు దేవుడు ఉన్నాడని, నాస్తికుడైతే ఇడియట్ లాగా పోట్లాడతాడు దేవుడు లేడు. అంతే తేడా. హెల్తీ మ్యాన్ అయితే ఆస్తికుడైతే తన బిలీఫ్ తనకుంటుంది, నాస్తికుడైతే తన బిలీఫ్ తనకుంటుంది.
ఇద్దరు ఇడియట్స్ లా పోట్లాడటం, వినయనాదాలు, అరుచుకుంటాలు, గోడలు చెడగొట్టడం ఇట్లాంటివి ఉండవు. అవి సల్ఫరు తూజ ఉంటే తప్ప ఉండవు. అంటే వాడు ఉన్నటువంటి లెవెల్ను బట్టి ట్రాన్స్లేట్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఇంకా ఈ చెమటలో మాత్రం ఒక్కొక్క డ్రగ్ తెలుస్తుంది. ఇట్లాగా లేడీస్కి ఇర్రెగ్యులర్ మెన్సెస్ సల్ఫర్ వాళ్ళకి ఒకప్పుడు 20 రోజులకి, ఒకప్పుడు 2 నెలలకి, ఒకప్పుడు నెల 15 రోజులకి ఇష్టం. అది ముందు తెలియజేస్తుంది సల్ఫర్ కావాలని. తర్వాత ఇంకా చిల్లర బాధలు, కడుపు నొప్పిగా ఉంటాం, నడుము నొప్పిగా ఉంటాం, ఇట్లాంటి తర్వాత చెబుతాను. ఇట్లాగో నెక్స్ట్ ఒక భయంకర వ్యాధి ఉన్నది. అంటే హ్యాండ్సప్, వైద్య శాస్త్రం అలోపతిలో హ్యాండ్సప్ చేసినవి కొన్ని ఉన్నాయి. దీన్నే నేసల్ ఎలర్జీ అంటారు. అనేక మంది డాక్టర్లు కుబేరులయ్యారు దీంతో. పేషెంట్స్ అట్లాగే పడిపోయారు. నేసల్ ఎలర్జీ అంటే కొన్ని వందల కొలది తుమ్ములు, ముక్కు జలుబు, పడిశము అంటే వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అప్పుడప్పుడు సైనసైటిస్ ఉంది నీకు అని ముక్కులు కుడుతూ ఉంటాడు వాడు. నెలకో 2 నెలలకో మాట ముక్కు కుట్టించుకుంటూ ఉంటారు సైనసైటిస్. అంటే ఇక్కడ పంచింగ్ చేసి ఆ లోపల నుంచి వాటర్ తీస్తానంటాడు. తీస్తే మళ్ళీ రాదు. మొదట ఎలా వచ్చింది? జబ్బు అయినప్పుడు వాటర్ తీస్తే ఏందమో, యూరిన్ రావటానికి లేదంటే క్యాథెటర్ వేసి తీస్తా ఉంటారంటే మళ్ళీ రాకుండా పోదు. కనుక ఈ ఎలర్జీ ఒకటి ఉంటుంది వీడికి, నేసల్ ఎలర్జీ. ఎవరెవరికి ఉంటుంది? సల్ఫర్ తప్పకుండా ఉంటుంది, తూజావాడికి ఉంటుంది, గల్కెమెరా వాడికి ఉంటుంది, లెకసిస్ వాడికి ఉంటుంది, మెడోరినం వాడికి ఉంటుంది, సోరినం వాడికి ఉంటుంది, ట్యూబర్క్యులినం వాడికి ఉంటుంది, నేట్రమ్ సల్ఫ్ వాడికి ఉంటుంది, నేట్రమ్ మూర్ వాడికి ఉంటుంది. డీప్ డ్రగ్ కాదు, ఆ పూటకు పనికొస్తుంది. ఇందులో ఏ డ్రగ్గులోకి వస్తాడో పేషెంట్ కాస్త మనం ఒళ్ళొచ్చి తెలుసుకుంటే నేట్రమ్ మూర్, నేట్రమ్ సల్ఫ్, సల్ఫర్, తూజ, డల్కెమెరా, లెకసిస్, మెడోరినం, సోరినం, ట్యూబర్క్యులినం. ట్యూబర్క్యులినంలోనే ఒక వెరైటీ బ్యాసిలినం. ఆవుకి ట్యూబర్క్యులోసిస్ వస్తే మందు తీస్తే ట్యూబర్క్యులినం అంటారు, మనిషికి వచ్చేది తీస్తే బ్యాసిలినం అంటారు. అది కానీ సింటమ్స్ లో తేడా ఉంది మెటీరియల్ కొంత. వీటిల్లో దేనికి చెందుతాడో మనం ఒళ్ళొంచి కనుక తీసినట్లయితే నేసల్ ఎలర్జీ అట్లా 3 నిమిషాల్లో పోయినట్లుగా పోతుంది, మంత్రించినట్టు. హోమియోపతిలో దీని వైద్యం ఇది సిలీనియం దండం పెట్టండి. కాన్సిక్వెన్సెస్ ఏమిటి? మగవాడైతే కంప్లీట్ ఇంపార్టెన్సీ విత్ హారిబుల్ ఇన్ ది లైన్. కానీ నడుల్లో విపరీతమైన నొప్పి, సల్ఫర్ కి బాగా మ్యాస్కులన్ టెండెన్సీ పొటెన్సీ తగ్గిపోతుంది. హారిబుల్ అగ్రవేషన్స్ ఆఫ్ ది లంబర్ ఆస్తమా గానీ, తుమ్ములు గానీ, ఇస్నోఫీలియా ఇమీడియట్లీ నేసల్ ఎలర్జీ గానీ వచ్చినప్పుడు ఫ్యామిలీ లైఫ్ ఒకటి వేసి చూసి దాంపత్యం జరిగిన తర్వాత విపరీతమైనటువంటి నొప్పి. డల్కెమెరా వేసాక లెకసిస్ కానీ, లెకసిస్ వేసాక డల్కెమెరా వేసా కానీ ఇంకా లక్షణాలు ఎనిమికల్ సార్ 2 డ్రగ్స్. ఇంకా సిలీనియం లక్షణాలు ఏమిటంటే అవి ఆ ఎనిమికల్ కొంచెం జాగ్రత్త, క్రమంగా జుట్టంతా ఊడిపోతుంది. ఇది ఒకటి. అది చాలక కనిబొమ్మలన్నీ ఊడిపోతుంది. బ్లీడింగ్ కూడా ఉంటుంది. ఇంకా వీళ్ళకే ఈ సల్ఫర్ పేషెంట్స్ లో కనిబొమ్మలు, గడ్డం కూడా పలుసనయ్యి ఒక్కొక్కడు వేరియస్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి వీళ్ళకి సల్ఫర్ వాళ్ళకి. 1946-49లో మేము ఇక్కడ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు గోడల నొప్పులు, మెడల నొప్పులు, నడుము ఈ మెయిన్ రోడ్డు మీద గుండయ్యర్ హోటల్ అని అనుకుంటే వేళ్ళు మొద్దుబారుతూ ఉంటాయి. ఒక మాట
చేతులు కానీ కాలువి కానీ మళ్ళీ కొంచెం సర్దుకుంటూ ఉంది. ఆ గుండయ్యర్ గారికి తల మీద కానీ కనుబొమ్మలలో కానీ మీసములు గడ్డములు ఎక్కడ కూడా శరీరం మీద కేసు సంపద లేకుండా వెళ్ళిపోయింది. టక్కన పట్టేస్తుంది బాలని సాకెట్. దట్ ఈస్ ఫీలింగ్. మళ్ళీ కట్టి బాగా కూర్చున్నట్టు సర్దు మళ్ళీ అంటే గురువులో సంవత్సరం పడుతుంది. అంటే బాల్ కంచాల పడ్డది. కానీ వాడికి ఒక రకమైన మళ్ళీ ఎదురు తిరిగి టక్కన కొడుతుంది. ఇలాంటి నిద్ర పడితే అంటే ఈ సినిమాలుగా కళలు లేకుండా నిద్ర ఉండదు. నిద్ర ఉన్నంతసేపు కలే కానీ ఒట్టి నిద్ర ఉండదు వాడికి. ఒంట్లోంచి తలలోంచి ఆవిర్లు అంటే టికెట్ అక్కర్లేదు. పేపర్స్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. పోనీ ఏమన్నా గొప్ప విషయాలు వస్తాయా? సరే ఇంకా ఏమి కూడా వేడిగా టికెట్లో వస్తున్న సినిమాల్లో లాగా మనం డైలీ రొటీన్ లో చూసినటువంటి వెద విషయాలే మళ్ళీ కళ్ళలో ఆఫీస్కి వెళ్ళాము, ఆఫీసర్ గారు మాట్లాడారు, మనం ఇటు వచ్చాము, వాడు కారు మీద ఎక్కి వెళ్ళాడు, ఇంతే, ఇంకేం ఉండవు. మధ్య కళలో మెరుపు వచ్చింది అనుకోండి, ఏదో లెక్కెచ్చడానికి మెరుపు వచ్చింది, ఒకటి రెండు అంతే కాక కాసేపు ఏదైనా మళ్ళీ కాళ్ళు కడుకుని కర అక్కడి కంటిన్యూ లాగా ఇక్కడెక్కడ కొంచెం ముట్టుకుంటుంది. ఆ వాతరలు నంబర్ కనిపిస్తూ ఉంటుంది ఎర్రగా. ఎవరన్నా పేషెంట్ చెప్పి 2-3 పేషెంట్స్ మీకు తగిలితే కానీ నమ్మనంత బ్రీఫ్ కేసు పట్టుకున్నాడు. ఆ బ్రీఫ్ కేసు ఇంటర్వల్ తర్వాత మళ్ళీ సినిమా కంటిన్యూ చేస్తారు చూడండి, అలా ఉంటుంది వాడి కర. బూట్లు తొడుక్కుంటున్నాడు. బూట్లు వదిలే పేషెంట్ లక్షణం. చిటికిన వేలు మీద కానీ ఎక్కడో ఎల్లో ఎప్పుడు అలాగా కానీ రెడ్ గా వచ్చి బ్లడ్ స్టెయిన్ తో కూడిన ఎల్లో నీళ్ళు అయ్యేటప్పటికి ఏమవుతుంది? కాయలు. ఇంకా మిగిలిన ఎవరు? ఇంకా 4-5 ఏళ్ళు 6-7 ఏళ్ళు అయినప్పటికీ ఏమవుతుంది? పూజావాడి తర్వాత నొప్పి పెద్దది అవుతుంది. ఆయనలో చెప్పకూడదు. కొన్నాళ్ళు అంటే 2 రకాల పూజావాడు లోపలికి ముందు కొన్నాళ్ళు నుండి ఒళ్ళంతా ఇంజక్షన్ వాడికి యాంటీబయాటిక్ ఈ పక్కన మనం కూర్చుని ఇవేం తగ్గలేదు. వెల్లుల్లిపాయతో మసాలా పైకి పంపిస్తారు. వెల్లుల్లిపాయ గార్లిక్ స్మెల్ అంటే అర్థం సూర్యవాడు ఏమంట అక్కడ శ్మశాన దగ్గర మీరు పొలంలో వేస్తుండండి, ఇక్కడ మిగిలిన ఏదో తయారు చేస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది. అప్పటిదాకా మ్యాలిగ్నెన్సీ ఉన్నట్టు తెలియదా? అంటే ప్రీ క్యాన్సర్ స్టేట్ అని ఒకటి ఉంటుందని తేనె వాసన తెలియదు. క్యాన్సర్ అయిన తర్వాత చేసేటువంటి అపరకర్మలే కానీ తేనె వాసన ఫ్యూనరల్ ఫంక్షన్ తప్ప షుగర్ కాకమునుపు లేకపోతే 7 years ప్రీ క్యాన్సర్ స్టేట్ అనేది మనం చాలా దాన్ని ఓవర్లుక్ చేసి తెలియకుండా నిద్రపోతే అప్పుడు కాకుండా ఇంకా అని మనం చెప్పాడు. డాక్టర్ ఈజ్ ఏ డాంకీ క్యాన్సర్. ఈగలు వాళ్తాయి. క్యాన్సర్ అయ్యాక చేసేది ఎట్లాగో ఏమీ లేదు కనుక స్వెట్ అట్రాక్ట్ క్యాన్సర్ తగ్గించేది తెలియక ఏ రకమైన క్యాన్సర్ ఏదైతే కనుక శవం రైతులు ఎందుకంటే చాలా కండిషన్ అంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ని నయం చేసేటువంటి మహా ఔషధములలో సూర్యవాడలోనే సల్ఫర్ ఒకటి. చిన్నగా సల్ఫర్ 100 పేషెంట్స్ లో 100 జన్మ మొత్తం మీద క్యాన్సర్ రాసి ట్యానింగ్ ఇండస్ట్రీలో కూడా సూర్యవాడలో బట్టి ఇద్దరులోనూ ఉంటారు. అంటే తోలు కూడా గొప్ప దూకి తాగకుండా ఉంటే గొప్ప అన్నట్టు. స్మెల్ ఆఫ్ విట్రిఫైడ్ స్కిన్ ఆర్ హైట్ కొందరు చెబుతారు. క్యాన్సర్ క్యూర్ వీఆర్ నాట్ మచ్ కన్సర్న్ విత్ ది కాజెస్ ఆఫ్ క్యాన్సర్. రైల్లోనూ అక్కడ వీళ్ళకి అడ్వాంటేజ్ అంటే అది బాగా ఖాళీ ఇస్తారు. కారణములు మేము తెలుసుకొని కోరుకున్నాము, నివారణ గురించి మాకు అనవసరం. సూర్యవాడును సల్ఫర్వాడు ఎన్విరాన్మెంటల్ అన్నారు. ఎందుకని అయితే 7 సంవత్సరాలు తయారయ్యి అటుపైన చుట్టుపక్కల తర్వాత ఆహారం విహారం వీటిలో అలాగా మెంటల్ గా పాపం
మ్యాగ్నిఫైడ్ గా ఇంప్రెషన్ కొడుతూ ఉంటుంది. క్యాన్సర్ అనేది ఒక భాగానికి చెందినది కాదు. మనిషికి క్యాన్సర్ వచ్చి అది ఒక భాగం. అండ్ మెనీ టైమ్స్ he refuses to approach others, especially rich people, because he is conscious of sulfur water. పెద్దవాళ్ళు ఎవరన్నా అప్రోచ్ అయ్యి ఇంటర్వ్యూగా మాట్లాడమంటే అక్కడికి వెళితే వాళ్ళకి తన వాసన ఎదుగుతుందని అంత మెంటల్ ఇంప్రెషన్. కానీ ఆ రెండో వాడు కదా సార్ వీడు సల్ఫరా పూజ అంటే పూజలో లైఫ్ తన కంపు తన కెంపు. తర్వాత స్మెల్లింగ్ ఇన్హేలింగ్ హిజ్ ఓన్ స్మెల్. పూజ చాలా దుర్వాసన ఉంటుంది. గ్రైన్స్ అంటే గద్దల్లో కానీ యాక్సిరా అంటే సంకల్లో కానీ చర్మం ముడతలు వచ్చినటువంటి చోట ఇండస్ట్రీ వాసన తప్పకుండా ఇండస్ట్రీ వాసన కానీ వాడు ఏం చేస్తాడు తెలిసిన కొబ్బరికాయని కొన్ని మనం చెప్పుకోవాలి. ప్రధానమంత్రి వెళ్తూ ఒక చేతి 2 వేలు ఒక చేతి వేలు ముక్కులో ఒక చేతి వేలు ముక్కులో ఇంకా a formula pious and orthodox and holy doing things for us in this service doesn't require every inanimate resource, because the resource of all resources is the human being. And to know how to do this, we are not going to as many other శుభ్రంగా చెమట పోస్తూ ఉంటుంది, తడితుండు కూడా భుజాలు ఉంటుంది. అది సంకల్లో ఇలా కొట్టి ఇలా వాసన చూస్తారు. We don't go to any funds from anyone or any grant from any other. Tuja. We honor everyone. అరే ఈ వీరు పక్కన వాడికి నెక్స్ట్ టైం పక్కన వాడు ఏదైనా హ్యూమన్ ఎనర్జీ అండ్ హ్యూమన్ అంటే వాడి ఆ సోషల్ స్ట్రక్చర్ ను బట్టి ది సిమ్టమ్ విల్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సోషల్ స్ట్రక్చర్. వాడు విఐపి అయితే ఒక పద్ధతిలో ఉంటుంది, ఆర్థడాక్స్ అయితే ఒక పద్ధతిలో ఉంటుంది, మ్యాన్ ఆన్ ది స్ట్రీట్ అయితే ఒక పద్ధతిలో ఉంటుంది, రెవల్యూషనరిస్ట్ అయితే ఒక పద్ధతిలో ఉంటుంది, ఆస్తికుడు అయితే ఒక పద్ధతిలో ఉంటుంది, నాస్తికుడు అయితే ఒక పద్ధతిలో ఉంటుంది. ఆస్తికుడైతే ఇడియట్ లాగా పోట్లాడతాడు దేవుడు ఉన్నాడని, నాస్తికుడైతే ఇడియట్ లాగా పోట్లాడతాడు అంటే తేడా. హెల్తీ మ్యాన్ అయితే ఆస్తికుడైతే తన బిలీఫ్స్ అనుకుంటుంది, నాస్తికుడైతే తన బిలీఫ్స్ అనుకుంటుంది. ఇద్దరు ఇడియట్ లాగా పోట్లాడటం, వినయనాథాలు అనుకుంటారు, గోడలు చేయగొట్టడం ఇట్లాంటివి ఉండవు. అవి సల్ఫరు పూజ ఉంటే తప్ప ఉండవు. అంటే వాడు ఉన్నటువంటి లెవెల్ ను బట్టి ట్రాన్స్లేట్ అవుతుంది ఎప్పుడు కూడా. ఇంకా ఈ చెమటలో మాత్రం ఒక్కొక్క లేడీస్ కి ఇర్రెగ్యులర్ మెన్స్ సల్ఫర్ వాళ్ళకి ఒకప్పుడు 20 రోజులకి, ఒకప్పుడు 2 నెలలకి, ఒకప్పుడు నెల 15 రోజులకి ఇష్టం. అది అండర్స్టాండ్ తర్వాత ఇంకా చిల్లర బాధలు, కడుపు నొప్పిగా ఉంటాం, నడుము నొప్పిగా ఉంటాం, ఇట్లాంటివి తర్వాత ఒక భయంకర వ్యాధి అంటే హ్యాండ్సప్ వైద్య శాస్త్రం ఉన్నాయి. దీన్ని నేషనల్ ఎలర్జీ ఉంటారు. అనేక మంది డాక్టర్లు నేషనల్ ఎలర్జీ అంటే కొన్ని వందల కొలది తుమ్ములు, ముక్కు తొలుపు, పొడిచము, ఇండస్ట్రియల్ వర్కర్, ఎడ్యుకేషనల్ వర్క్,
or for university. అంటే వస్తుంటుంది If we spend 2 crores of rupees to construct a university, that might have been appreciated 100 years ago or 50 years ago. Even still, if we continue to appreciate అంటే ఇక్కడ పంక్తి లోపల నుంచి వాటర్ చేస్తాను మొదట ఎలా వచ్చింది డబ్బు అయినప్పుడు వాటర్ తీసుకెళ్దాము యూరిన్ రావాల్సింది క్యాథెటర్ వేసి ఇస్తాము అంటే మళ్ళీ రావడప్పుడు కనుక ఈ ఎలర్జీ నేషనల్ ఎలర్జీ ఎవరెవరికి ఉంటుంది ఫస్ట్ వీఆర్ వెరీ ఉంటుంది చూసేవాడు కల్పమైన వాడికి ఉంటుంది సల్ఫర్ లెక్కసిస్ వాడికి ఉంటుంది జనరల్ గా సల్ఫర్ వాడిని చూస్తే మెడోరియం వాడికి ఉంటుంది ఎలా గుర్తుపట్టాలో నేను చెప్తున్నాను హౌ టు రికగ్నైజ్ వాడికి ఉంటుంది ఆర్ అసలు కాలంలో ఆ రెండు ట్యూబర్క్యుల్ వాడికి ఉంటుంది మెంటల్ స్ట్రక్చర్ వాడికి ఉంటుంది సల్ఫర్ పేషెంట్ మానసిక నేత్రం వాడికి ఉంటుంది సల్ఫర్ మెంటల్ సెంటర్స్ కాన్స్టిట్యూషనల్ సల్ఫర్ పేషెంట్ దట్ ఈస్ క్రానిక్ సల్ఫర్ పేషెంట్ ఇందులో ఏ డ్రగ్గులో వస్తాడో పేషెంట్ కాస్త మనం ఒళ్ళో తీసుకుంటే దట్ ఈస్ నో ఫోర్ నేట్రమ్ సల్ఫర్ బిలీవ్ ఇన్ వాట్ యు కాల్ సల్ఫర్ క్లెన్లీనెస్ అండ్ దల్కమరా పరిశుభ్రత మెడోరినం సోరినం అనేటువంటి అభిప్రాయం మీద ఎక్కువ గౌరవం కానీ నమ్మకం కానీ ఉండదు ట్యూబర్క్యులోనే ఒక వెరైటీ బ్యాక్టీరియా మెరీ బుక్స్ అబౌట్ హైజీన్ అండ్ అదర్ థింగ్స్ బట్ ట్యూబర్క్యులోసిస్ మందు ఇస్తే ట్యూబర్క్యులోసిస్ అంటారు మనిషికి వచ్చేది బ్యాక్టీరియా పొద్దున లేస్తే స్నానం చేయాలన్నది కానీ సామాజికంగా పొద్దున లేచాక వీటిల్లో దేనికి చెందుతాడో మనం నేషనల్ ఎలర్జీ అట్లా 3 నిమిషాల్లో పోయినట్టుగా పోతుంది శరీరం మీద చుక్కల మరకల ఇది సిలీనియం ఏదో మనకి అర్జెంట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి మగవాడైతే కంప్లీట్ ఇంపార్టెన్సీ విత్ హారిబుల్ పొటెన్సీ తగ్గిపోతుంది మొట్టమొదటి హారిబుల్ అగ్రివేషన్స్ ఆఫ్ ది లంబెగో ఉంటే మెంటల్ ఇమీడియట్లీ ఆఫ్టర్ అడిగితే ఫ్యామిలీ లైఫ్ చెప్పే కదా దాంపత్యము జరిగిన తర్వాత రాత్రి మర్నాడును మంచం నుంచి లేవలేడు నడునేటువంటి 3 కూడాను మెంటల్ స్ట్రక్చర్ లోనే స్టార్ట్ అయ్యి తర్వాత ఇంకా తర్వాత ఫిజికల్ ప్లేన్ లోకి వస్తాయి లక్షణాలు కనుక ఎడ్యుకేషన్ మెంటల్ ఫీలింగ్ లక్షణాలు ఏంటంటే లేదా క్రమంగా ఒక స్థితి వచ్చిన తర్వాత అయినా అంటుకోవచ్చు స్వరానికి అది చాలక అనుభవాలన్నీ దాని గురించి దాదాపు 300 పేజీల కనిబొమ్మలు గడ్డం కూడా చాలా ఆరిజిన్ ఆఫ్ డిసీజ్ 1949 మేము ఇక్కడ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు మనకి కోపం లేకుండా ఉంటే ఈ మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి జీవరాశి గుండయ్య లేకుండా ఉన్నట్లయితే వ్యాధి అయినటువంటిది ఉండేది అకాల ఉండేటువంటి బికాస్ ట్రాన్స్క్రిప్షన్ అనేది గుండయ్య గారికి ఒక తల మీద కానీ కనబొమ్మలలో కానీ మీసములు గడ్డములు ఎక్కడ కూడా శరీరం మీద కేసు సంపద లేకుండా వెళ్ళిపోయింది హ్యూమన్ బీయింగ్ ఒక్కళ్ళకే పాసిబుల్ కనుక ఆ దాని మీద దట్ ఈస్ సిలీనియం అంచేతనే హైనిమన్ మీద ప్రపంచం ఆ రోజున చాలా కోపించింది ఈ రోజు పూర్తిగా వెల్కమ్ చేసేంత రెడీగా ఎక్కువ మంది కానీ వాడికి ఒక రకమైన ఎంజాయబుల్ థింగ్ ఇంకా 2-3 సెంటీమీటర్ కట్టించుకుంటాడు చెప్పలేదు అంటే పడితే అలా కథలు కథలుగా సినిమాలుగా కళలు ఎక్కడ నిద్ర ఉండదు చాలా మంది ఉంటాం నిద్ర ఉన్నంతసేపు అలే కానీ ఒట్టి నిద్ర ఉండదు వాడికి క్లెన్లీనెస్ మొదలైనటువంటివి మనం ఎంత ఇండివిజువాలిటీ ఉన్నా అంటే టికెట్ స్వాతంత్ర్యం ఉండేది అనుకున్నా సినిమాల్లో లాగా డైలీ రొటీన్ లో మాట్లాడారు మన ఉద్యోగం కూడా మెడుకు వచ్చిందంట 1 2
A very wrong and distorted and perverted concept of ఇందాక dignity. ఎక్కడ ఆగిందో కదా అక్కడి నుంచి కంటిన్యూ. మీరు ఎవరి ఎవరన్నా పేషెంట్ సొంతంగా చెప్పి ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది ఈ పాయింట్. బ్రీతింగ్ లేదా ఫ్రీ థింకింగ్ లేదా ఇంటర్వల్ తర్వాత మళ్ళీ సినిమా కంటిన్యూ చేస్తాం. కరోనా ఉన్నది నేచర్ ఉండవలసిన కన్నా ఎక్కువ ఇచ్చింది మనం. ఇది సిలీనియం పేషెంట్ లక్షణం. ఎక్కువ ఇచ్చినప్పుడు మిగతా స్టెయిన్ కానీ ప్రూవ్ చేస్తున్నారు. బ్లడ్ స్టెయిన్ తో జనరల్ కింగ్డమ్ లో బ్యాన్ చేసినంత ధ్వంసం ఎక్కడ ఎవరు చేయడం. ఇంకా మిగిలిన ఎవరు యాక్షన్ ఎక్కడో వీటిని మానవులు డిస్టర్బ్ చేసినందుకు జీవరాశులు డిస్టర్బ్ చేయవు. మిగతా జీవరాశులు కనుక స్వర అనేటువంటి డిసీజ్ హ్యూమన్ బీయింగ్స్ లో సంసర్గం వచ్చినటువంటి ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లో ఈ పక్కన మనం కూర్చొని ఆ లోపల ఏదో వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ గార్లిక్ స్మెల్ క్లోరిక్ లక్షణాలు అనేటువంటి క్రానిక్ పేషెంట్ ఇన్స్టింక్టివ్ గా రెండు ఉంటాయి. ఒకటి ఏదో తయారు చేస్తున్నారు ఒక ఐటమ్ అన్నట్టుగా ఉంటుంది. ఆపోజిట్ గా ఉన్నటువంటి అంటే నో కాన్ఫిడెన్స్ అండ్ నో బిలీవ్ ఒకటి ఆల్టర్నేటివ్ ఉంది. తర్వాత తేనె వాసన ఇన్స్టింక్టివ్ డిజోబీడియన్స్ మైండ్ తేనె వాసన అంటే ఏమిటి? ఎందువల్ల షుగర్ స్థాయి వెళ్ళిపోతున్నాయి, లేకపోతే ఆల్బుమిన్ మొదలైనటువంటి మిగిలిన టిష్యూస్ వెళ్తున్నాయి. ఈ మూడు బ్యాక్గ్రౌండ్ లో ఉంచుకుని మనం చూస్తే సల్ఫర్ పేషెంట్ అంతేకాకుండా ఇంకా వాడు వేసుకునేటువంటి ఈగలు వాళ్తాయి. పరిశుభ్రంగా వస్త్రాలు వేసుకోవాలని చెప్తే స్వెట్ అది గట్టిగా